యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలను ట్రంప్ ఆగస్టులో ముమ్మరం చేశాడు. ఆగస్టు 15న అలస్కాలో పుతిన్తో ట్రంప్ సమావేశమయ్యాడు. ఆగస్టు 18న జెలెన్స్కీ యూరోప్ నాయకులతో ట్రంప్ చర్చలు జరిపాడు. నెక్స్ట్ పుతిన్ జెలెన్స్కీ సమావేశం అవుతారని వెల్లడించారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రస్తుతం అతిగతి లేదు. కానీ అలస్కా మీటింగ్ తర్వాత నుంచే యుక్రెయిన్ పై రష్యా దూకుడు పెంచింది. గత 29 రోజుల్లో సగటున 5,000 డ్రోన్లు 300 మిస్సైళ్లతో నిప్పులు కురిపించింది. ఈ దాడులు ట్రంప్ ని కలవరపెడుతున్నాయి. ఇదే ఇలా ఉంటే యుక్రెయిన్ శాంతి చర్చలను ఆగిపోయినట్టు తాజాగా క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ ప్రకటన ట్రంప్ నోబెల్ ఆశలపై నీళ్లు చల్లింది. ట్రంప్ కి మరింత ఫ్రస్ట్రేషన్ కు గురి చేస్తుంది. అసలు యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఎలా ప్రయత్నించాడు? ఎందుకు శాంతి చర్చలను రష్యా ఆపేసింది? లెట్స్ వాచ్. డొనాల్డ్ ట్రంప్ కి పుతిన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? శాంతి చర్చలు రష్యా ఎందుకు నిలిపేసింది? ట్రంప్ నోబెల్ ఆశలు ఆవిరైనట్టేనా? యుక్రెయిన్ యుద్ధం 1300 రోజులకు చేరుకుంది. ఈ యుద్ధంలో ఇరువైపులా లక్షల మంది సైన్యం, యుక్రెయిన్లో వేల మంది పౌరులు చనిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి రెండు దేశాలు ఈ గణాంకాలను తక్కువ చేసి చూపుతున్నాయి. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నాలు చేశాయి, మధ్యవర్తిత్వాన్ని సంప్రదించాయి. కానీ యుక్రెయిన్, రష్యా అధ్యక్షుల టర్మ్స్ అండ్ కండిషన్స్ కారణంగా యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఇక అమెరికా, యూరోప్ దేశాలు 2025 వరకు యుద్ధాన్ని ఆపడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. యుక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చి రష్యాపై ఎదురుదాడికి సహకరించాయి. దీంతో రష్యా మరింతగా రెచ్చిపోయింది. తూర్పు యుక్రెయిన్లో దూకుడు పెంచింది. ప్రస్తుతం డాన్బాస్ ప్రాంతంలో మొత్తం 88% రష్యా కంట్రోల్లోకి వెళ్లిపోయింది. కేవలం 12% డాన్బాస్ భూభాగం మాత్రమే యుక్రెయిన్ పరిధిలో ఉంది. ఇదిలా ఉంటే యుద్ధాన్ని ఆపుతానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పలుమార్లు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చాడు. ఈ హామీ ఇవ్వడానికి కారణం అమెరికా ట్యాక్స్ పేయర్ల డబ్బును యుక్రెయిన్ యుద్ధానికి అప్పటి బైడెన్ ప్రభుత్వం వాడిందని ట్రంప్ విమర్శించాడు. ట్యాక్స్ పేయర్ల డబ్బు అమెరికన్లకే చెందాలన్నది ట్రంప్ వాదన. ఈ నేపథ్యంలోనే యుక్రెయిన్కి సాయం నిలిపివేసి యుద్ధాన్ని ఆపేస్తానని 53 సార్లు ట్రంప్ ప్రకటించాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 24 గంటల్లో యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ హామీ ఇచ్చాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులో ఆపలేకపోయాడు. ఆ తర్వాత 100 రోజులు టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత రష్యాతో ట్రంప్ చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ అరేబియాలో యుక్రెయిన్ యుద్ధంపై రష్యా, అమెరికన్ అధికారులు సమావేశమయ్యారు. ఆ తర్వాత ట్రంప్ దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ రష్యాకు వెళ్లి పుతిన్తో చర్చలు జరిపారు. కానీ యుద్ధాన్ని ఆపే దిశగా ఎలాంటి పురోగతి సాధించలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 28న వైట్ హౌస్లో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో జెలెన్స్కీ, ట్రంప్ మధ్య మాటల యుద్ధం సాగింది. యుద్ధం జెలెన్స్కీ కారణంగానే కొనసాగుతుందంటూ ట్రంప్ మండిపడ్డాడు. ఎలాంటి చర్చలు, ఒప్పందాలు లేకుండానే జెలెన్స్కీ అమెరికా నుంచి వెనుదిరిగాడు. ఏప్రిల్ 11న సెయింట్ పీటర్స్బర్గ్లో పుతిన్తో విట్కాఫ్ మరోమారు సమావేశమయ్యారు. రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను వదులుకునేది లేదని పుతిన్ తేల్చి చెప్పాడు. రష్యాపై ఆంక్షలను ఎత్తివేయాలని పుతిన్ డిమాండ్ చేశాడు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ యుక్రెయిన్ ఎంతో కొంత వదులుకోవాల్సిందేనని తెగేసి చెప్పాడు. యుక్రెయిన్ మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తగవన్నది. తమ భూభాగాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేదే లేదని జెలెన్స్కీ స్పష్టంగా చెప్పాడు. అమెరికా అధ్యక్షుడు మాత్రం అవేవీ పట్టించుకోలేదు. పుతిన్ తనకు మంచి మిత్రుడని, యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ పదే పదే చెప్పాడు. ఈ క్రమంలో ఆగస్టు 15న అలస్కాలో పుతిన్తో ట్రంప్ సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో యుక్రెయిన్ యుద్ధం కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని అందరూ అంచనా వేశారు. కానీ అలాంటి ఒప్పందాలు ఏవీ కుదరలేదు. పుతిన్తో సమావేశం తదుపరి శాంతి ఒప్పందానికి కీలక ముందడుగుగా ట్రంప్ చెప్పాడు. పుతిన్ను ఏమాత్రం ట్రంప్ ఒప్పించలేకపోయాడని ఈ మీటింగ్తో స్పష్టమైంది. కానీ ట్రంప్ మాత్రం ఈసారి 3 నేతలు సమావేశమవుతామని చెప్పాడు. జెలెన్స్కీ, పుతిన్తో పాటు తాను చర్చల్లో పాల్గొంటారని ట్రంప్ చెప్పాడు. అయితే ఆగస్టు 18న జెలెన్స్కీ యూరోపియన్ నాయకులతో ట్రంప్ సమావేశమయ్యాడు. ఈ మీటింగ్ తర్వాత ట్రంప్ మాట మార్చేశాడు. ముందు పుతిన్, జెలెన్స్కీ ఫేస్ టు ఫేస్ సమావేశమవ్వాలన్నాడు. అప్పుడే శాంతి చర్చల్లో ఏం నిర్ణయించాలో క్లారిటీ వస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. జెలెన్స్కీతో సమావేశానికి పుతిన్ అంగీకరించాడని, ఈ ప్రతిపాదన చేసిందే రష్యా అధ్యక్షుడని ట్రంప్ చెప్పాడు. కానీ ఆ తర్వాత యుక్రెయిన్ యుద్ధంపై ఎలాంటి చర్చలు లేవు. ఆగస్టు నుంచి ట్రంప్కి పుతిన్ షాకుల మీద
మీద షాకులిస్తున్నాడు. యుక్రెయిన్పై విధ్వంసకరమైన రీతిలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేస్తున్నాడు. రాత్రికి రాత్రే యుక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. నిజానికి అంతకుముందు అప్పుడప్పుడు మాత్రమే రష్యా వైమానిక దాడులకు దిగేది. కానీ ట్రంప్తో సమావేశమైన తర్వాత ఈ దాడులు నిత్యకృత్యంగా మారాయి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 13 నాటికి యుక్రెయిన్పై రష్యా ఏకంగా 4,500 నుంచి 5,500 మేర డ్రోన్లతో 250 నుంచి 300 క్షిపణులతో దాడి చేసింది. 29 రోజుల్లో సగటున 5,000 డ్రోన్లతో రష్యా దాడి చేసింది. సగటున రోజుకు 180 డ్రోన్లతో 12 క్షిపణులతో యుక్రెయిన్ నగరాలపై రష్యా మూత మోగించింది. ఇప్పటికీ కానీ పుతిన్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అమెరికా అధ్యక్షుడికి అర్థం కాలేదు. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం ఆపడం అంత సులువు కాదని ట్రంప్ స్వయంగా ఒప్పుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ భారత్ను టార్గెట్ చేశాడు. రష్యా చమురును కొంటున్నందుకు 25% సెకండరీ సుంకాలను విధించాడు. అంతకుముందే 25% సుంకాలను విధించింది. అంటే మొత్తం భారత్పై 50% సుంకాలను ట్రంప్ విధించాడు. ఇది రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తుందని ట్రంప్కి బాగా తెలుసు. ఈ విషయాన్ని కూడా తాజాగా ట్రంప్ అంగీకరించాడు. కానీ పుతిన్ను దారికి తీసుకురావడానికి ఇదొక్కటే మార్గమని ట్రంప్ భావించాడు. దీనికి కూడా పుతిన్ భయపడలేదు. వెనక్కి అసలే తగ్గలేదు. భారత్ కొంటున్న చమురుకు మరింత డిస్కౌంట్ ఇచ్చింది. భారత్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇది ట్రంప్కి రెండో దెబ్బ. ఇక తాజాగా ట్రంప్కి పుతిన్ మూడో షాక్ ఇచ్చాడు. యుక్రెయిన్తో శాంతి చర్చలను నిలిచిపోయినట్టు తాజాగా రష్యా ప్రకటించింది. శాంతి ప్రక్రియను యూరోప్ దేశాలే అడ్డుకుంటున్నట్టు మాస్కో ఆరోపించింది. తాము చర్చలకు సిద్ధమేనని క్రెమ్లిన్ ప్రకటించింది. నిజానికి యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపి నోబెల్ శాంతి పురస్కారాన్ని కొట్టేయాలన్నది డొనాల్డ్ ట్రంప్ కల. నిజానికి ఈ డ్రీమ్ మొదట ట్రంప్కి లేదు. కానీ ఇటీవల నోబెల్ పొందాలన్న ఆరాటం ట్రంప్కి పెరిగిపోయింది. అందుకే ఎక్కడ సంఘర్షణలు ముగిసినా వాటిని తానే ఆపాలని ట్రంప్ డప్పు కొట్టుకుంటున్నాడు. వివిధ దేశాల మధ్య మొత్తం 7 యుద్ధాలను ఆపాలని ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ మరోసారి చెప్పాడు. కానీ భారత్ పాకిస్తాన్ సంఘర్షణ ముగించడానికి ట్రంప్కి ఎలాంటి సంబంధం లేదని భారత ప్రధాని విదేశాంగ మంత్రి పదే పదే చెప్పారు. పైగా ఇవన్నీ చిన్న చిన్న సంఘర్షణలు. ఈ సంఘర్షణలను ఆపితే ట్రంప్కి నోబెల్ అస్సలు రాదు. అందుకే యుక్రెయిన్ యుద్ధంపై కన్నేశాడు. ఇప్పుడు ట్రంప్ నోబెల్ ఆశలపై పుతిన్ నీళ్లు చల్లాడు. నిజంగానే అమెరికా అధ్యక్షుడికి ఇది పెద్ద షాక్. ఎందుకంటే ఇన్నాళ్ళు యుద్ధం ఆపేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలన్నీ బూడిద పాలయ్యాయి. యుక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇప్పుడు చర్చలు ఆగిపోతే ట్రంప్పై ఒత్తిడి పెరుగుతుంది. యుద్ధాన్ని ఇంకెప్పుడు ఆపుతామంటూ ప్రశ్నించే అవకాశం ఉంది. యుక్రెయిన్కు ఆయుధ సాయాన్ని ట్రంప్ కట్ చేశాడు. ఇప్పుడు తిరిగి దాన్ని పునరుద్ధరించలేని పరిస్థితి నెలకొంది. అలాగని యుద్ధాన్ని ట్రంప్ ఆపలేడు. ఇప్పుడు ట్రంప్ని దిక్కుతోచని స్థితిలోకి పుతిన్ నెట్టేశాడు. ఒక్క నోబెల్ ఆశలను తుంచడమే కాదు, రాజకీయంగా కూడా ట్రంప్కి పుతిన్ ఫ్రస్ట్రేషన్ను పెంచాడు. పుతిన్ నవ్వుతూనే ట్రంప్ని నట్టేటా ముంచేశాడు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడన్నది హాట్ టాపిక్ గా మారింది. బహుశా పుతిన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్పై ట్రంప్ మరిన్ని సుంకాలు విధించేందుకు అవకాశముంది. ఇప్పటికే రష్యా చమురు కొంటున్నందుకు భారత్పై సుంకాలను విధించాలని ట్రంప్ ఒత్తిడి చేశాడు. ఆ మేరకు G7 దేశాలు కూడా అంగీకరించినట్టు అమెరికా ప్రకటించింది. కానీ దీనిపై ఇప్పటి వరకు G7 దేశాలు మాత్రం స్పందించలేదు. యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.